పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం, పాషం మైలారం, చిట్కుల్ వార్డుల్లో సుమారు రూ.2.70 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ప్రతి వార్డును సమానంగా అభివృద్ధి చేయడంతో పాటు కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాండు, ఎల్లయ్య, లతా వెంకట్, సందీప్ గౌడ్, ఆంజనేయులు, గోపాల్, వెంకటేష్లతో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, అధికారులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి పనులు వచ్చేసి డ్రైనేజ్ వర్క్స్, సీసీ రోడ్స్ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 3 కోట్ల అంచనా బడ్జెట్ పెట్టడం జరిగింది. దీంట్లో కాంట్రాక్టర్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్క్స్ అన్ని మంచిగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. అండ్ వాళ్ళకి కౌన్సిలర్స్ అందరూ సహకరించి ఇది తొందరగా వర్క్స్ అయ్యేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కొక్క కౌన్సిలర్కు 50 లక్షల చొప్పున మాకు చైర్మన్ గారు, ఎమ్మెల్యే సాబ్ గారు మా బాడీ తరఫున అందరు కలిసి ఒక్కొక్క కౌన్సిలర్కు 50 లక్షలు ఇచ్చారు. అదేవిధంగా ఒక్కొక్క వార్డులల్లో ఎవరికి అవసరం ఉన్నంత వాళ్ళకు పనులకు ఎక్కడెక్కడ పెట్టుకున్నట్టు వాళ్ళు చెప్పారు. ఒక్కొక్కరు డ్రైనేజీలు పెట్టుకోరు, ఒక్కొక్కరు ఏమో సీసీ రోడ్లు పెట్టుకోరు. అదేవిధంగా డెవలప్ మాత్రం మంచిగా జరుగుతున్నది. మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్ని ఈరోజు ఫస్ట్ పాషం మైలారము, రుద్రారము, చిట్కుల్లో ఈ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మంచిగా ప్రోగ్రాం జరిగినందుకు మన గ్రామస్తులకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. రుద్రారంలో ఒక 3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మరియు డ్రైనేజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు మున్సిపల్ జనరల్ ఫండు మాకు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కౌన్సిలర్లకు, అదేవిధంగా చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి. ఇక ముందు కూడా చాలా పనులు ఉన్నాయి అభివృద్ధికి. మున్సిపల్ అంటే ఇస్నాపూర్ మున్సిపల్ అంటే ఫైనాన్షియల్ మున్సిపల్గా ఈరోజు ఈ వీకర్ సెక్షన్లు ఇటువంటి కొత్త కాలనీల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో మేమందరము పార్టీలకు అతీతంగా ఈరోజు ఏ మున్సిపల్లో కూడా సమానంగా ఫండ్స్ ఎవరు పంచలేరు. ఓన్లీ ఇస్నాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ అనకుండా కూడా, ఎందుకంటే చైర్మన్ గారు బీఆర్ఎస్, కాంగ్రెస్ మున్సిపల్, బీఆర్ఎస్ మున్సిపల్ అందరికి సమానంగా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు అదేవిధంగా కమిషనర్ గారికి, డిప్యూటీ గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన పత్రికా సోదరులందరికీ, సహకరించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఆర్ఓ ప్లాంటు, బోర్సు ఇవన్నీ గిట్ట ఇంచుమించు 3 కోట్ల రూపాయలతోటి ఈరోజు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. స్థానిక ప్రజలకు ఇక్కడ ఇబ్బంది లేకుండా స్థానిక కౌన్సిలర్ ఎప్పటికప్పుడు సమస్యలను సేకరించి మౌలిక వసతులు సమకూర్చడానికి ప్రణాళికలతో అధికారులతో కలిసి మంచి కోఆర్డినేషన్తో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే కరెంటు కానీ, రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ, వాటర్ కానీ సామాన్య ప్రజలకు ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ప్రతి కౌన్సిలర్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలి.